మనమందరం సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. ఫెయిల్యూర్ని ఒక భూతంలా చూస్తాం. కానీ గొప్ప గొప్ప వారు వారి సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. నిజానికి ఫెయిల్యూర్స్ లేకపోతే సక్సెస్ అనేదే లేదు. ఫెయిల్యూర్స్ అనేవి మన జీవితంలో ఒక భాగమే. మనం లైఫ్లో ఎదగాలి అంటే ఫెయిల్యూర్ అనే శత్రువుతో ఫ్రెండ్షిప్ చేయాలి. నా వరకు వస్తే సక్సెస్ని ఎనిమిగా, ఫెయిల్యూర్ని ఫ్రెండ్గా భావిస్తా. ఫెయిల్యూర్ నుంచి నువ్వు నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకోవచ్చు. సక్సెస్ అనేది అంతగా ఏం నేర్పించదు. ప్రపంచంలో సక్సెస్ అయిన ఎంతోమంది మేధావులు ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న వారే. ఫర్ ఎగ్జాంపుల్, యానిమేషన్ సంస్థ అయిన డిస్నీకి 1920లో చాలా దారుణంగా నష్టాలు వచ్చాయి. ఎంతగా అంటే ఈవెన్ వారి అద్దెలు కూడా చెల్లించలేనంత నష్టాలు వచ్చాయి. ఈ సంస్థ ఓనర్ అయిన డిస్నీ ఎన్నో రోజులు పస్తులు ఉండేవాడట. ఆఖరికి ఆకలి భరించలేక కుక్క మాంసం తినేవాడట. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసి ఆయన చనిపోయే నాటికి ఎంతో సంపాదించాడు. అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్, ఇతనికి మోటార్ న్యూరాన్ అనే డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్ వస్తే మనిషిలో మజిల్ మూమెంట్ తగ్గిపోతుంది. నడవలేరు, మాట్లాడలేరు, తిరగలేరు, ఒకే కుర్చీకి అంకితమైపోతారు. ఇలా మన స్టీఫెన్ హాకింగ్ అదే కుర్చీలో కూర్చొని కేవలం ఒక వేలితో అండ్ కంప్యూటర్ సహాయంతో తన కూతురి స్కూల్ ఫీజు కోసం ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద టైమ్ అనే బుక్ రాశాడు. ఇది ప్రపంచంలోనే ద బెస్ట్ సెల్లింగ్ బుక్గా నిలిచింది. సో ఇక్కడ వీళ్ళ స్టోరీస్ చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు గమనిస్తే వీళ్ళందరిలో ఒకే క్వాలిటీ ఉంది, అదే రెజల్యూట్. వీళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకున్నారు. అంతేకాని మనలా కృంగిపోలేదు. ఏదైనా ఒక పనిని మనం ట్రై చేసి అది సక్సెస్ కాకపోతే దానిని అంతటితో ఆపేస్తాం. మరికొంతమంది ఉంటారు, వీరు చాలాసార్లు ట్రై చేసినా ఆ పనిలో సక్సెస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఒక పనిని నువ్వు ఎంత చేసినా సక్సెస్ అవ్వట్లేదు అంటే ఆ వర్క్ని నువ్వు ఒకేలా చేస్తున్నావని అర్థం. అలాగే ఒక్కోసారి మనం ఎంత గొప్ప పని చేసినా చుట్టూ ఉన్నవారు గ్రహించరు. అలాంటప్పుడు డిప్రెషన్కి లోనవుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, చుట్టూ సామాన్యులు ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్ప పని చేసినా అది సామాన్యంగానే ఉంటుంది. సో నీ పని సామాన్యులకి అర్థం అవ్వట్లేదని, గుర్తించట్లేదని, పొగట్లేదని ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.